తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఓ వైసీపీ నేత అరాచకానికి పాల్పడ్డాడు. ఓ దుకాణ నిర్వాహకురాల్ని బెదిరించి లొంగ తీసుకున్నాడు. ఆ క్రమంలో ఫోటోలు వీడియోలు తీశాడు. వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ 2 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. అంతేకాకుండా రోజు ఆమె నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వలేదని ఇటీవల ఆమెను దారుణంగా కొట్టాడు. ప్రాణ భయంతో ఆమె తన భర్తతో కలిసి ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. గుంటూరుకు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి మరమరాల వ్యాపారం చేస్తోంది. వాటిని కొనేందుకు వచ్చిన వెంగళాయపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు షాపు నిర్వాహకురాలపై కన్నేశాడు. తొలుత ప్రయత్నించినా ఆమె లొంగకపోవడంతో ఆమె షాపులో 3 సార్లు దొంగతనం చేయించాడు. పోలీసులకు చెప్పి దొంగలను పట్టుకునేలా చేస్తానంటూ మాయమాటలు చెప్పాడు. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. పరిచయం పెంచుకొని లొంగ తీసుకున్నాడు. ఆ క్రమంలోనే ఆ మహిళ నగ్న ఫోటోలు వీడియోలు తీశాడు. అవి తన దగ్గర పెట్టుకుని బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఆమె భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతనిపై 2 సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమెను బెదిరిస్తూ రోజుకు 4,000 వసూలు చేస్తున్నాడు. అయితే ఇటీవల డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నాగేశ్వరరావు ఆ మహిళపై దాడి చేసి కొట్టాడు. దీంతో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. వాటిని గమనించిన భర్త ఏం జరిగిందంటూ ప్రశ్నించాడు. దీంతో ఈ వ్యవహారం మొత్తాన్ని ఆమె భర్తకు వివరించింది. విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు మరోసారి ఆ మహిళ భర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో భార్యాభర్తలిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 23న నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నాగేశ్వరరావు రెచ్చిపోయి బెదిరింపులకు దిగాడు. భయంతో వణికిపోయిన ఆ కుటుంబం తమకు రక్షణ కల్పించాలని ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. వైసీపీ నేత నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలంటూ నగరంపాలెం సీఐను ఎస్పీ ఆదేశించారు. వస్తా ఒక 5 డేస్ వచ్చేసి ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగిన తర్వాత మళ్ళీ వచ్చాడు. ఒక 10 రోజుల తర్వాత వచ్చి దొంగతనం జరిగిందంట కదా మీ షాపులో, ఎవరు ఏంటి తెలిసిందా అని అడిగాడు. లేదు సార్ ఇంకా తెలియలేదు, స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము అని చెప్పాము. మళ్ళీ కూడా ఆ మంత్లోనే మళ్ళీ దొంగతనం జరిగింది. మళ్ళీ వచ్చి అదే విధంగా అడిగాడు. వైసీపీ నాయకుడిని అంకే మద్దాలగిరి తెలుసు, అప్పిరెడ్డి గారు తెలుసు అని చెప్పేసి అలా నెంబర్ తీసుకుని వాట్సాప్ నెంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత వాయిస్ కాల్ పంపించడం, అలా మాట్లాడడం, అలా మీరు ఎవరు చేతగాని వాళ్ళు, మీరు ఎవరు లేరా, మీకు ఎవరు తెలియదా, నేను చూస్తాను, నీకు అండగా ఉంటాను, చూపిస్తాను, వాళ్ళని తీసుకొస్తా వీళ్ళని తీసుకొస్తా పట్టుకొని వస్తా అని చెప్పేసి తీసుకున్నాడు. తెచ్చుకొని మాట్లాడుతా నన్ను లైంగికంగా అడగటం ఇట్లా చేస్తా ఫోటోలు తీసుకున్నాడు. ఫోటోలు తీసుకున్న కాడి నుంచి నాకు కొంచెం ఖర్చు అయింది అటు ఇటు తిరగడానికి. నాకు రోజుకి 4,000 లెక్కన ఇస్తుండు, నేను చూసుకొని వస్తాను అని చెప్పేసి ఇలా మనీ పరంగా అడుగుతా ఉన్నాడు. రోజుకి 4,000 లెక్కన. నేను ఇవన్నీ చేయలేను, నా వల్ల కాదు అని అంటే, లేదు ఇంకా చేస్తాను, ఇంకా కూడా చేస్తాను, ఇంకా నాశనం చేస్తా, లేకపోతే నేను పెట్టేస్తా, యాసిడ్ పోస్తా, షాపింగ్ తగలబెట్టేస్తా, నేను మొత్తం నాశనం చేస్తాను ఈ జీవితాన్ని, దిక్కులేని అలా సావాలి నువ్వు అని చెప్పేసి ఇలాగా మాట్లాడుతూనే ఉన్నాడు సార్. దేవరకొండ నాగేశ్వరరావు సార్. ఖచ్చితంగా వారానికి 32,000 ఇవ్వాలి సార్. ఇవ్వలేదు అంటే మాత్రం ఆ క్షణం కెమెరా ఆపిచ్చి మరీ కొట్టిస్తాడు సార్. వారానికి 32,000 సార్. నెలకి 1,30,000 రూపాయల లెక్కన తీసుకున్నాడు సార్. 2 ఇయర్స్ నుంచి సార్.